అన్నమయ్య జిల్లా కేవీపల్లి మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించడం యోగా లక్ష్యం. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి యోగాసనాలు, ధ్యానము, ప్రాణాయామం సాధన చేయడంలో మనిషి మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించడమే యోగాల ప్రధాన లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 11వ ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి గ్రామం గురుకుల పాఠశాలలో పాఠశాల సిబ్బంది విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగా ఆసనాలతో స్థిరంగా ఉండడం అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతూ ఏకాగ్రత పెరుగుతుంది అని ఆయన అన్నారు. యోగా ఆసనాలతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని ఆయన తెలిపారు. శరీరం ఆత్మల కలయిక దేహాన్ని చైతన్యపరిచి మనసుకు ఉత్తేజాన్ని కలిగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం యోగా అన్నారు. భారతీయులకు వారసత్వంగా వచ్చిన సంపద లాంటిదని, రకరకాల ఆసనాలు కలిగిన ప్రాచీన విద్య అమూల్యమైన వరాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థుల చొరవతో 3.5 ఎకరాల స్థలం కేటాయించి ఆడిటోరియం, వంటశాల కొరకు ఎమ్మెల్యే చేత భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి బ్రదర్ ఇన్స్టిట్యూషన్ అటువంటి ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ చెన్నకేశ్వర సార్ని కూడా వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రాజశేఖర్ రెడ్డి మాకు ఆలుమ్ని అసోసియేషన్లో తల, నాలుక, మొండెం అన్నీ ఆయనే. ఏ అవసరం వచ్చినా రొంపిచెర్ల నుంచి పరిగెత్తుకొని స్కూల్కి వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన లేకపోతే ఆలుమ్ని అసోసియేషన్ లేదు. అందుకనే ఈ డిస్ట్రిక్ట్ అవార్డు రాజశేఖర్ రెడ్డి, నువ్వు లేకపోతే మేము లేదు. ఉస్మానియాలో మెడిసిన్ చేసి తర్వాత మిలిటరీలో డాక్టర్గా వర్క్ చేసి వాలంటీర్గా రిటైర్ అయ్యి ఆర్ఎస్ఎస్ నడిపేటువంటి స్వామి వివేకానంద హెల్త్ మిషన్స్ అని 14 హాస్పిటల్స్ చార్ధామ్లో రన్ చేస్తారు. హీ ఈజ్ ద హైయెస్ట్ అచీవర్ ఇన్ ద ఆలుమ్ని ఆన్ ద సర్వీసెస్ సైడ్ అంటే నేషనల్ లెవెల్. మా జాతి రత్నం ప్రవీణ్ కుమార్ 10th పాస్ అయ్యి ఉస్మానియాలోనే చదివి ఎంబీబీఎస్, తర్వాత చండీగఢ్లో పీడియాట్రిక్స్ పీజీ చేసి సిరిసిల్లలో 8 పీడియాట్రిక్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. అట్లాగే హైదరాబాద్లో 1 రన్ చేస్తున్నారు. స్టేట్ ర్యాంకరు. ఇంకొకటి ఏం తెలుసా, ఈయనకు ఒక గతం ఉంది. వాళ్ళ అమ్మ ఆయన్ని కూలికి తీసుకుపోతుంటే ఆ ఊర్లో ఒక టీచరు పిలిచి, నాయన నీకు చాలా బ్రైట్ స్టూడెంట్వి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, నీకు నేను హెల్ప్ చేస్తాను అని ఎంట్రన్స్ రాయిపించి ఈ స్కూల్కి తీసుకొని వచ్చేది. ఫస్ట్ టైం రాజకీయాలకు సంబంధం లేకుండా బ్యాగులు ఇచ్చినారు తల్లి. అదే మా సొంత డబ్బులు ఇస్తాను. కొన్ని పార్టీలు లాస్ట్ స్టిక్కీల పైన కూడా బొమ్మలు వేస్తున్నారు ముందు ప్రభుత్వంలో. చాలా సంతోషించినాం. లోకేష్ గారు మాకు చెప్పినప్పుడు రాజకీయాలకు సంబంధం లేదన్నా, బుక్కుల పైన కానీ బ్యాగుల పైన కానీ అని చెప్తే మేము కూడా ఆనందించినాం. ఎందుకంటే చదువులో రాజకీయాలు ఉండకూడదు, సెలక్షన్ అప్పుడు రాజకీయాలు కానీ మిగతాటప్పుడు రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి అదే చెప్తుంది అందరికీ.
ఇంకా చరిత్ర ఒకసారి గమనించండి. ఎక్కడ? ఆల్ ఇండియా. అందరూ లేచి సార్ ఒకసారి చెప్పండి కొట్టండి. పాఠశాలలో చదువుకున్నాడు. చివరిగా మీకు ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చదువుకోవడం అనేటువంటి అది ఎవరో కాదు, మన నల్లారి వారి కుటుంబం. సీన్స్ ఫ్రమ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్కూల్, వాళ్ళ డాడీ వాళ్ళ కానీ మన గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారి నుంచి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి, మన నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారి నుంచి అందరూ మన సంస్థలకి అండగా ఉండిన వాళ్ళే. సో దట్ ఫ్యామిలీ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎంత అనుబంధం ఉందో మీకు మాకన్నా ఎక్కువ అనుబంధం మీ సంస్థలతో. సో ముందు కూడా ఈ అనుబంధం మళ్ళీ కొనసాగాలని కోరుతున్నాము. సో అండ్ విష్ణువర్ధన్ రెడ్డి సార్, యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేస్ దిస్ అకేషన్. మస్తానయ్య సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేస్ దిస్ అకేషన్. సో ఇప్పుడు మన బతికాం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి, డబ్బులు కావాలి కాబట్టి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, మా పిల్లల్ని చదివించుకోవాలి కాబట్టి చదువు అవసరం లేదు. ఎందుకంటే చదువు అనేటువంటిది చదువుకున్న తర్వాత నువ్వు సార్ మిత్రులు తెలంగాణలో చాలామంది డాక్టర్లు, శాంసంగ్లో చాలామంది రీసెర్చ్ చేస్తున్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాఠశాలలో చదువుకుంటున్న మీరందరూ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని అనుసరించి ఈ యోగా డేని జరుపుకుంటున్నారు. అందుకే మనందరం కూడా జూన్ 21వ తేదీన ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, తెలుసా మీ అందరు కూడా? మోడీ గారు వచ్చారు, తెలుసా? ఎక్కడికి వచ్చారు? ఎమ్మెల్యేలతో బీజేపీ, జనసేన మాతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు మేము చెప్పడం జరిగింది మినిస్టర్ గారికి, ఉద్దేశం మంచిదే కానీ ఇప్పుడు ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది, అందరూ ప్రైవేట్ స్కూల్స్కు టౌన్లోకి వెళ్ళిపోతున్నారు, అది మనం మనతో స్టార్ట్ చేయాలా, ముందు మన బిడ్డలు చదివించాలి గవర్నమెంట్ స్కూల్లోని మేము సలహా కూడా ఇవ్వటం జరిగింది ఆ రోజు మీటింగ్లో. అంటే ఏ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు చదివేటం రాళ్ళు కలవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే మీ అందరి ముందర కూడా చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. డాక్టర్ హరి సింగం గారు అమెరికాలో ఉంటారు, నాకు మంచి మిత్రులు. వారితో పాటు మరొక డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఈ పాఠశాలలోనే చదువుకొని ఈ దేశంలో మిలిటరీలో పనిచేసి తర్వాత కూడా అనేక సామాజిక సంస్థల్లో పేదల కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్ వారు ఢిల్లీలో ఉంటారు. వీరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి రోజు, తెలుసా మీ అందరు కూడా? ఏ రోజు? ఈ ముందరనే ప్రయోజకులైనారు అందరూ కూడా, ఏదో స్కూల్కి చేయాలా మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. యోగా డే ఈరోజు, ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు. మోడీ గారు విశాఖపట్నం కూడా రావటం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా అంతా ఈరోజు విశాఖపట్నం. మేము కూడా 6:30కే రావటం జరిగింది ఇక్కడికి, యోగాలో పాల్గొని అదేవిధంగా మీతో మాట్లాడి, ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ డామెటరీ తర్వాత ఆడిటోరియం కట్టాలని చెప్పారో దానికి ఫౌండేషన్ కూడా వేయటం జరిగింది. కాబట్టి కిచెన్ డైనింగ్ అంతా కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఎల్లప్పుడూ మీకు ఏం కావాలన్నది కూడా మా బాధ్యత. మా తండ్రి గారి కాలం నుంచి కూడా ఈ స్కూల్ మొదలైంది, హై స్కూల్ కాలం నుంచి కూడా ఖచ్చితంగా మేము అన్నీ చేస్తాం. ఇప్పటికే మిమ్మల్ని చాలాసేపు కూర్చోబెట్టేశారు, మీరు చాలా ఇంపేషెంట్ రాష్ట్రం అంతా కూడా అని ఆ రోజు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మంచి ఉద్దేశంతో పోర్ట్ఫోలియో, ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో, అంత సులభమైన పోర్ట్ఫోలియో కాదు. ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ కాలేజ్ వరకు లోకేష్ గారి పోర్ట్ఫోలియో తీసుకోవటం, హైయర్ ఎడ్యుకేషన్ వరకు. సో ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో చేయాలన్న మంచి ఉద్దేశం ఉంది. ఈరోజు పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ కూడా మీరు చెప్పినట్లు లాస్ట్ టైం 3.5 కోట్లు శాంక్షన్ అయింది. ఖచ్చితంగా అసెంబ్లీ నెక్స్ట్ మంత్ అసెంబ్లీ ఉంది. ఆ రోజు నేను కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను కూడా మాట్లాడి ఖచ్చితంగా మేము ఆ 3.5 కోట్లు ఏదైతే బిల్డింగ్స్ కోసం శాంక్షన్ ఉందో ఖచ్చితంగా మా ప్రయత్నం చేసి శాంక్షన్ చేసేదానికి ట్రై చేస్తాం. ఇంకా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన ప్రయత్నం కూడా చేస్తాం. మేమంతా కలిసికట్టుగా ముందుకు పోతాం.
మీరంతా కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తు పెద్దోళ్ళు కావాలి మీరందరూ కూడా. మీకు మెరిట్లో సీట్లు వచ్చినాయి, మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు ఎవడు మెరిట్ లేడు, డబ్బుందంతే, డొనేషన్లు కట్టి చేరుతున్నారు అంతే. ఇప్పుడు సైనిక్ స్కూల్ కానీ జేఎన్టీయూ కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాదు 30-40 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా గ్యారంపల్లి రెసిడెన్షియల్ స్కూల్ అన్నా ఇవన్నీ కూడా ఒక మంచి పేరు ఉండే స్కూల్. ఇదంతా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ పిల్లలు కొన్ని ఫెసిలిటీస్ వాస్తవంగా కూడా తక్కువే ఉన్నాయి. మీరు ఇన్ని మెరిట్లో మార్కులు తెచ్చుకుంటూ మీకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, మా పైన ఉంది, ఇక్కడ ఉండే సెక్రటరీ గారి పైన. మేము ఖచ్చితంగా లోకేష్ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి ఏదైతే పెండింగ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఇక్కడ అప్పుడు నాబార్డులో శాంక్షన్ అయినాయి బిల్డింగ్స్ అంతా కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అసెంబ్లీ ఉంది, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడి ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. దగ్గర రాష్ట్రం అంతా కూడా పెండింగ్ ఉన్నాయని వీలైనంత వరకు మనం చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. తర్వాత మీ పేరెంట్స్ ఎవరైతే మీ భవిష్యత్తు కోసం ఇక్కడ చేర్పించినారు, చాలా మంది ఇక్కడ చదివిన వాళ్ళు చాలా ఉన్నత స్థానాలకు పోయినారు. ఈరోజు దగ్గర 3 కోట్ల రూపాయలు సొంత డబ్బులతో ఓన్ స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ డామెటరీ కానీ అవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆడిటోరియం కానీ అంతా కూడా దానికి ఎప్పుడూ మనమంతా కూడా కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఈ కాలం డబ్బులు సంపాదించినంత మాత్రాన చేసేదానికి చాలా మంది ముందుకు రారు. ఇప్పుడు మంచి కార్యం సొంత స్కూల్లో చదివినాము మనం చేయాలన్న ఉద్దేశంతో ఇంతమంది బయట దేశాల్లో ఉండి కూడా వచ్చి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఇంకా సెక్రటరీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూషన్స్ కోసము కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అన్నీ చేసేదానికి ప్రయత్నం చేసి వీలైనంత వరకు చేపిస్తానని మాట చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.